అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. సిరివెల్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతుల సదస్సులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రైతులకు ఎంతో మేలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు ఎంత చేసినా వైఎస్ఆర్సీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు అఖిలప్రియ. కష్టకాలంలోనైనా రైతులకు నీరు అందించిన ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వందేనని, రైతే రాజు అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఏనాడైనా రైతు రాజు అయ్యాడా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. రైతులకు అవసరమైన క్రిమి సంహారక మందులు అందుబాటులో ఉంటాయని, అలాగే రైతులు ఉపయోగించే డ్రోన్లు ఉన్నాయని రైతులకు సూచించారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇది రైతులతో ముఖాముఖి కార్యక్రమం కాబట్టి అధికారులందరూ దయవుంచి కిందికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రైతులకు కేటాయించిన రైతులను ముఖ్యమండి. థ్యాంక్ యూ. భూమి సాగుదారులకు సంపకాలంలో పెట్టుబడి సహాయకులకు 4 వాయిదాలు ఇవ్వడానికి 3 వాయిదాలలో రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000. ఆ సంవత్సరానికి ఇదే రోజు మనకు నియోజకవర్గ స్థాయి మనకు సిరివెల్ల మండలంలో ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమం ప్రారంభం కోసము అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకాశం జిల్లా దర్శి మండలంలో రైతుల గురించి మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం వచ్చిన ప్రతిసారి రైతు సమస్యల గురించి మాట్లాడారు. ఐఏబీ మీటింగ్ లో ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చేసే కార్యక్రమాలన్నీ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారము అన్ని పనులు కూడా చేసుకుంటూ రావడము, ఇంత లోటు బడ్జెట్ ఉన్నా, రాష్ట్రం పైన ఇంత ఒత్తిడి ఉన్నా, అప్పులున్నా, అన్నీ ఉన్నా కూడా చెప్పిన పనులు చేసుకుంటూ రావడం అంత సులభం కాదు. కానీ ఈరోజు మేము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలా, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దిశలో మేమందరం కూడా కృషి చేస్తున్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా మేము మర్చిపోలేదు, అవసరాలని మర్చిపోనియట్లేదు. మీరు కూడా గుర్తుపెట్టుకునేలాగా ఈరోజు మేము పనులు చేస్తున్నాము. పెన్షన్లు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 4,000 ఇస్తాము పెన్షన్ అంటే ఎవరు నమ్మరా. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచడము, టైంకి పంచడము చేయగలిగిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది దేశంలోనే చంద్రబాబు నాయుడు గారిని మనం నిరూపించినాం. గతంలో వాలంటీర్లు లేకపోతే ఇంటింటికి పోయి పెన్షన్ పడడం సాధ్యం కాదనుకున్నాం. కానీ ఈరోజు అధికారులు బ్రహ్మాండంగా 1వ తారీఖు అంటే 1వ తారీఖుకి మీకు పెన్షన్ చేతిలో పెడుతున్నారు. ఈరోజు అధికారులు కూడా గతంలో టైంకి జీతాలు వేయకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులని జీతాలు కరెక్ట్ టైంకి వేయడం వల్ల వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మా కుటుంబాలు ఇబ్బంది పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, ఈ ప్రభుత్వం మమ్మల్ని చూసుకోగలుగుతుంది అనే ఒక నమ్మకంతో వాళ్ళు కూడా ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు. లేకపోతే ఇంటింటికి ఈ విధంగా వెళ్ళి పెన్షన్లు పెట్టడం సాధ్యం కాదు. రైతులు రాజవుతారని చెప్పి గతంలో వైసీపీ నాయకులు మాట్లాడినారు. ఏడైనా రాజులు రైతులు ఏడైనా రాజులు అయినట్టు గత 5 సంవత్సరాల్లో చూసినామా? మనము ఎక్కడా కూడా లేదు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాం. అటు తెలుగుగంగ కానీ, కేసీ కెనాల్ కానీ రైతులు ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. మీకు గుర్తుందో లేదో, మనము ఈ ప్రభుత్వం రాకముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీ కెనాల్కి తెలుగుగంగకి నీళ్లు రావట్లేదని చెప్పి రైతులను
చేస్తాం గుర్తుందా? ఆ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మనము దాదాపుగా 1000 మంది రైతులు తీసుకుపోయి ధర్నా చేస్తే అప్పుడు కలెక్టర్ గారు దిగొచ్చి మీకు తప్పకుండా నీళ్ళు అందజేస్తామని చెప్పి ఒకే ఒక రోజులో మనకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురాగలిగినారు. కలెక్టర్ వింటారు. ఒక ఫోన్ కొట్టి ఎమ్మెల్యే స్థాయిలో లేదంటే ఎమ్మెల్సీ స్థాయిలో లేదంటే సాగునీటి సలహాదారు స్థాయిలో వాళ్ళు చెప్పాలనుకుంటే చేసేవాళ్ళు. కానీ రైతు సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. రైతుల్ని రోడ్డు మీద తీసుకొచ్చినారు. ఆ రోజు రైతు మా ఇంటి తలుపు తట్టారు కాబట్టే కలెక్టర్ దగ్గరికి పోయినాము, రైతు సమస్యల గురించి మాట్లాడినాము. ఎక్కడో అధికారులు తుంగభద్రలో నీళ్లు దాచిపెట్టుకుంటే తుంగభద్ర నుంచి నీళ్లు రిలీజ్ చేయించుకొని మనకు కేసీ కెనాల్ రైతులని ఆదుకోవడం జరిగింది. కానీ ఆ రోజు ఎమ్మెల్యేలుగా వైసీపీ నాయకులు ఉన్నా కూడా కట్ట మీద తిరగలేకపోయినారు, రైతులు కలవలేకపోయారు. ఆ రోజు సాగునీటి సలహాదారులు ఎవరు? గంగుల ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి రైతులు నీళ్లు అడిగితే ఆకాశం వైపు చూపించి వర్షాలు పడతాయి, వర్షాలు పడినప్పుడు నీళ్లు వాడుకోండి అని చెప్తాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్థానికంగా ఉన్న మేము కావచ్చు, కేసీ కెనాల్ నీళ్లు కావచ్చు, తెలుగుగంగ నీళ్లు కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా సరే నీళ్లు చివరి ఆయకట్టు వరకు తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.